ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభునామములో నా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. తిరిగి ఈ సమయంలో పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి దేవుని మాటలు మనము జ్ఞాపకం చేసుకుందాం. ఈ రాత్రికాల సమయంలో ప్రభు మనల్ని ప్రేమించి ఈ వారం దినాలు ప్రభు మనలను సజీవులుగా ఉంచి తిరిగి ప్రభు మనకు అనుగ్రహించినటువంటి ఈ సమయాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ప్రత్యేకంగా పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 5వ అధ్యాయము 11, 12 వచనాలు మనము జ్ఞాపకం చేసుకుందాం. కీర్తనల గ్రంథము పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. యెహోవా, నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే. కేడెముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లాసింతురు. చిన్న ప్రార్థన చేసుకుందామండి. ఈ సమయంలో దేవుని మాటలు మనము ధ్యానించే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యంత కృప కలిగిన మా ప్రియ ప్రభువా, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియచేస్తున్నాము నాయన. మీ మహాదయని బట్టి ప్రభా, ఈ 2024 సంవత్సరములో ప్రత్యేకంగా మమ్మలను ఈ నూతనమైనటువంటి ఈ మొదటి నెలలో మీరు మమ్మల్ని ఇంతవరకు కాచి కాపాడినందుకు నీకు స్తోత్రాలు తెలియచేస్తున్నాం ప్రభా. తిరిగి రాత్రికాల సమయంలో ఈ యొక్క ఉపవాస ప్రార్థన కూడికలో నిన్ను స్తుతించటానికి పాటల ద్వారాగా మీరు మాకు ఇంతవరకు అనుగ్రహించినటువంటి సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు తెలియచేస్తున్నాం ప్రభా. నీ మాటలు ధ్యానం చేస్తూ ఉన్నాము. మాతో మాట్లాడండి ప్రభా. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు బలపరచండి దేవా. నీ ఆత్మతో మమ్మల్ని నింపండి నాయన. కొంత సమయం మేము ప్రార్థన చేయగలిగినట్లు సహాయమును దయచేయండి. ప్రార్థనాత్మతో మమ్మల్ని నింపండి. నిలబడిన నేను వట్టివాడును ప్రభా. మీరే మాతో మాట్లాడి మా అందరితో మీరు మాట్లాడి మీ నామమునకు మహిమ తెచ్చుకుంటారని మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, చదవబడినటువంటి వాక్య భాగములో కీర్తనాకారుడు 5వ అధ్యాయము 11వ వచనములో మనం చూస్తున్నాము. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడదువు గనక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. ఈ 2 వచనాల్లో ప్రియులారా కొన్ని విషయాలు మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. మొట్టమొదటి విషయం ఏమిటి అంటే, ఆయనను ఆశ్రయించువారు. ఎవరిని ఆశ్రయించేవారండి? దేవునిని ఆశ్రయించేవారు. ఈ రాత్రికాల సమయంలో ప్రియులారా, మనము ఎవరిని ఆశ్రయించాలి అంటే దేవునిని మనము ఆశ్రయించవలసిన వారమై ఉన్నాము. ఈ లోకములో ప్రియులారా, అనేక మంది లోకాన్ని ఆశ్రయిస్తూ ఉంటారు. అధికారులను ప్రియులారా, ఇంకా ఈ లోకములో ప్రియులారా వారి యొక్క కుటుంబీకులను, వారి తల్లిదండ్రులను, లేక వారి తోబుట్టులను, లేక ప్రియులారా సమాజంలో ఉన్నటువంటి ధనవంతులైనటువంటి వారిని చాలామంది ఆశ్రయిస్తూ ఉంటుంటారు. కానీ దేవుని వాక్యములో మనం చూస్తున్నాము, నిన్ను ఆశ్రయించు వారందరూ, దేవునిని ఆశ్రయించు వారందరూ కూడా సంతోషించుదురు అని దేవుని వాక్యం స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నది.
కనుక ప్రియులరా, పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఎంతో స్పష్టంగా తెలియచేస్తున్నటువంటి మాటలు మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. దేవునిని మనము ఆశ్రయించాలి. దేవునిని మనము ఆశ్రయించి ప్రియులరా మనము సంతోషించగలుగుతాము. దేవునిని ఆశ్రయించి ప్రియులరా మనము ఆనందించగలుగుతాము. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో దేవుని వాక్య భాగములో మనం చూసినట్లయితే 2వ దినవృత్తాంతముల గ్రంథములో 14వ అధ్యాయము ప్రియులరా 4వ వచనం లేక 2వ వచనము నుండి మనం చదివినట్లయితే, ఆసా తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడిచిన వాడై అన్యదేవతలను బలిపీఠములను పడగొట్టి ఉన్నత స్థలములను పాడు చేసి ప్రతిమలను పగలగొట్టి దేవతా స్తంభములను కొట్టివేయించి వారి పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకును ధర్మశాస్త్రమును బట్టియు విధిని బట్టియు క్రియలు జరిగించుటకును యోధా వారికి ఆజ్ఞాపించి ఉన్నత స్థలములను సూర్య దేవతా స్తంభములను యోధావారి పట్టణములన్నిటిలో నుండి తీసివేసెను. అతని ఏలుబడి యందు రాజ్యము నెమ్మదిగా ఉండెను. దేవునిని ఆశ్రయించినటువంటి కారణాన ఆసా ప్రియులరా ఎవరిని ఆశ్రయించాడు అంటే తన పితరుడైనటువంటి దావీదు యొక్క దేవుణ్ణి ఆయన ఆశ్రయించాడు. నేటి దినాల్లో ప్రియులరా సమాజంలో నెమ్మది లేదు. ప్రియులరా కుటుంబాల్లో నెమ్మది లేదు. రాజకీయ పరంగా ప్రియులరా మనం చూసినట్లయితే నెమ్మది లేదు. అనేకమైనటువంటి వివాదాలు, ప్రియులరా వివక్షలు, అనేకమైనటువంటి కలహాలు ప్రియులరా రాజకీయ పరంగా కూడా అవి కనపడుతూ ఉన్నవి. బైబిల్ గ్రంథములో మనము స్పష్టంగా మనం చూస్తున్నాము. ఆసా ప్రియులరా తన పితరుల దేవుడైనటువంటి యెహోవాను ఆశ్రయించి ఆజ్ఞలను వెంబడించి విధులను ఆజ్ఞలను కట్టడాలను ప్రియులరా తన పితరులకు బోధించి తెలియచేసి ప్రియులరా అక్కడ మనం చూస్తూ ఉన్నాము. స్పష్టంగా చెప్తూ ఉన్నటువంటి మాట ప్రియులరా అన్యదేవతలైనటువంటి ప్రియులరా మాట మనం చూసినట్లయితే ఉన్నత స్థలములను సూర్య దేవతా స్తంభములను యోధావారి పట్టణములన్నిటిలో నుండి తీసివేయించెను. కానీ నేటి పరిస్థితి ఎలా ఉన్నది? నేటి సమాజములో ప్రియులారా అధికారుల సహితము ఉన్నతమైన వారి సహితము ప్రియులారా లోకాన్ని ఆశ్రయిస్తున్నారు. ప్రియులారా లోకములో ఉన్నటువంటి ప్రియులారా అన్య ఆచారాలను ఆశ్రయించేటువంటి వారు ఎందరో కనబడుతూ ఉన్నారు. కానీ ఆసా దినాల్లో ప్రియులారా ఆయన యెహోవాను ఆశ్రయించాడు. తన దేవుడైన యెహోవా దృష్టికి ప్రియులారా ఆయన అనుకూలంగా నడుచుకున్నాడు. ఈ రాత్రికాల సమయంలో ప్రియులారా మనము కూడా వ్యర్థమైనటువంటి వాటిని మన హృదయాల్లో నుండి తొలగించుకోవాలి. వ్యర్థమైన వాటిని ప్రియులారా అన్యాచారముతో కూడినటువంటి అలవాట్లను, మాటలను, తలంపులను, యోచనలను ప్రియులారా మనము వాటిని మన వద్ద నుండి తీసివేసుకోవాలి. ఎప్పుడైతే ప్రియులారా ఈ లోకానుసారమైనటువంటి లోక విషయాలను మనం తీసివేసుకోగలుగుతామో నెమ్మదిని పొందుకోవటానికి అవకాశం ఉన్నట్లుగా దేవుని వాక్య భాగములో మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా దేవుని వాక్యములో మనం చూస్తున్నాము. అనేక సంవత్సరాలు ప్రియులారా ఆసా పరిపాలించినటువంటి పరిపాలనా జీవితములో ప్రియులారా ఇంచుమించు 10 సంవత్సరాలు దేశములో ప్రియులారా నెమ్మదిగా ఉన్నట్లుగా అక్కడ ప్రియులారా దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. కనుక మనలో ఉన్నటువంటి అన్య ఆచారముతో కూడినటువంటి విషయాలు, దైవ విరుద్ధమైనటువంటి విషయాలు, లోక విషయాలు, పాప విషయాలు ప్రియులారా మనము తీసివేసుకుని
మనం ఎవరిని ఆశ్రయించాలి అంటే యెహోవాను మనము ఆశ్రయించాలి. దేవుణ్ణి ఆశ్రయించే వారికి నెమ్మది ఉన్నది. దేవుణ్ణి ఆశ్రయించే వారికి సంతోషం ఉన్నది. దేవుణ్ణి ఆశ్రయించే వారికి సమాధానం ఉన్నట్లుగా దేవుని వాక్యములో మనం ఎంతో స్పష్టంగా చూస్తూ ఉన్నాము. ఆ 5వ అధ్యాయములో ఆయన అంటాడు కదా, యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే, కేడెముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పుదువు కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లాసింతురు. ఆ పై వచనములు అంటున్నాడు, వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. వారికి ఇవ్వబడినటువంటి ఆనందము అది నిత్యము ఉండేటువంటిది. ప్రభువును ఆశ్రయించినటువంటి వారికి, ప్రభువు దగ్గరకు వచ్చి ప్రభువుని ఆశ్రయించేటువంటి ప్రతి ఒక్కరికి కూడా నిత్యానందాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. ప్రియులారా, డబ్బులుంటే కొంత వాటికే ఆనందిస్తాం, ఆరోగ్యం ఉంటే కొంత మటుగా ఆనందిస్తాం, బంధువులు, స్నేహితులు, రక్త సంబంధులు పేరు గడించితే కొంతవరకు ఆనందిస్తూ ఉంటాం. ప్రియులారా, సమాజంలో ఏదైనా ప్రియులారా పదవి ఉన్నట్లయితే ఆ పదవిని బట్టి కొంత ఆనందపడుతూ ఉంటాం. కానీ ప్రియులారా, దేవుణ్ణి ఆశ్రయించిన వారు నిత్యానందాన్ని పొందుతారు. దేవుని వాక్యములో మనం చూస్తున్నాం, దేవునిని ఆశ్రయించిన వారు నిత్య ఆనందాన్ని పొందుకుంటారు. ఆసాపు, ప్రియులారా, ఆసా దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాము. ఆయన యెహోవాను ఆశ్రయించినటువంటి కారణాన నెమ్మది కలిగిన వ్యక్తిగా దేవుని వాక్యములో మనకు కనబడుతూ ఉన్నాడు. అక్కడే 31వ అధ్యాయము దినవృత్తాంతముల గ్రంథములో ప్రియులారా 31వ అధ్యాయము 20వ వచనము నుండి మనం చదివినట్లయితే దేవుని వాక్య భాగములో చదవండి. హిజ్కియా యోధా దేశమందంతటాను ఇలాగున జరిగించి తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పనిచేయుచు వచ్చెను. తన దేవుణ్ణి ఆశ్రయించుటకై దేవుని మందిర సేవా విషయమందేమి, ధర్మశాస్త్రం అంతటి విషయమందేమి, అంతటి విషయమందేమి తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకముగా జరిగించి వర్ధిల్లెను. దేవుని వాక్యములో మనం చూస్తున్నాము, రాజైనటువంటి హిజ్కియా ఆయన దినాల్లో ప్రియులారా దేవుని వాక్యములో మనం చూస్తున్నాము, యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పని చేయుచు వచ్చాను. ప్రియులారా, దేవుణ్ణి ఆశ్రయించేటువంటి వారిలో యథార్థత, నమ్మకత్వం ప్రియులారా అది చాలా అవసరమై ఉన్నది. ప్రియులారా, తన దేవుణ్ణి ఆశ్రయించుటకై దేవుని మందిర సేవా విషయమందేమి, ధర్మశాస్త్రమందు విషయమందేమి, ధర్మమంతటి విషయమందేమి ప్రియులారా ఆయన ఆరంభించినటువంటి ప్రతి పని అతడు హృదయపూర్వకముగా జరిగించి వర్ధిల్లెను. హృదయపూర్వకంగా దేవునిని ఆశ్రయించారు. రాజైనటువంటి ఆసా, రాజైనటువంటి హిజ్కియా దేవునిని ప్రియులారా వారు ఆశ్రయించారు. ఈ రాత్రికాల సమయంలో మనము దేవునిని ఆశ్రయించినట్లయితే మనము సంతోషంగా ఉండగలుగుతాము. దేవునిని ఆశ్రయించినట్లయితే నెమ్మదిగా ఉండగలుగుతాము. దేవునిని ఆశ్రయించినట్లయితే వర్ధిల్లుతాము. దేవునిని ఆశ్రయించినట్లయితే నిత్యానందాన్ని ప్రియులారా మనము పొందుకోగలుగుతాము. విశ్వాస జీవితంలో మనము ఎవరిని ఆశ్రయిస్తూ ఉన్నాము అనేది
ప్రియులరా, ఈ రాత్రికాల సమయంలో మనలను మనము పరిశీలన చేసుకోవాలి. సొలొమోను సామెతల గ్రంథములో తెలియచేస్తున్నటువంటి మాట, ప్రియులరా 25వ అధ్యాయము 19వ వచనములో అక్కడ ఒక మాట, ప్రియులరా ఆయన మాట్లాడుతూ ఉన్నటువంటి మాటను మనము జ్ఞాపకం చేసుకుందాం. ఏవండి, శ్రమ కాలములో విశ్వాసఘాతకుని ఆశ్రయించుట విరిగిన పళ్ళతోనూ కీలు వసిలిన కాళ్ళతోనూ సమానము. ప్రియులరా, మన విశ్వాస జీవితములో ప్రియులరా మనము ఎవరిని ఆశ్రయించాలి అంటే దేవునిని, యెహోవాను మనము ఆశ్రయించాలి. ఎవరిని ఆశ్రయించాలండి? దేవుణ్ణి, యెహోవాను మనము ఆశ్రయించాలి. ఒకవేళ ప్రియులరా ఈ లోకాన్ని ఆశ్రయించినట్లయితే శ్రమకాలములో ప్రియులరా, లేక ఇబ్బందులలో, కష్టాల్లో, శ్రమల్లో, ప్రతికూల పరిస్థితులలో, ప్రియులరా అనారోగ్య పరిస్థితులలో, ప్రియులరా ఒకవేళ విశ్వాసాన్ని వీడి విశ్వాసఘాతుకులను, అక్కడ చెప్తున్నాడు, శ్రమకాలములో విశ్వాసఘాతుకుని ఆశ్రయించుట విరిగిన పళ్ళతోనూ. దేంతోనంటే అండి, ఇరిగిన పళ్ళు ఇరిగిపోతే ఏం తినగలుగుతాం? గట్టి ముక్కలు తినగలుగుతామా? తినలేం. ప్రియులరా, దవళ్ళ పనిచేయవు. కనుక ఇక్కడ మనకు దేవుడు తన దాసుని ద్వారా తెలియచేస్తున్నాడు, ప్రియులరా మనం దేవుణ్ణి ఆశ్రయించాలి, మనం దేవునిని విశ్వసించాలి. ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయిస్తారో, ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయించి నమ్మకస్తులైనటువంటి వారుగా, యథార్థవంతమైనటువంటి వారుగా దేవుని వైపుకు తిరుగుతారో వారు ఆనందించడానికి అవకాశం ఉన్నది. 118వ కీర్తన 8-9 మనం చూస్తూ ఉంటాము. ప్రియులరా, మనము ఎవరిని ఆశ్రయించాలి అంటే అక్కడ చెప్తూ ఉన్నాడు, ప్రియులరా మనుష్యులను, చదవండి 8వ వచనం 9వ వచనం, మనుషులు నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మనుషులను ప్రియులారా ఆశ్రయించటానికి వీల్లేదు, రాజులను ఆశ్రయించడానికి వీల్లేదు. యెహోవాను మనం ఆశ్రయించాలి. రాజులే ఎవరిని ఆశ్రయిస్తున్నారంటే యెహోవాను ఆశ్రయిస్తున్నారు. ఆసా ప్రియులారా యెహోవాను ఆశ్రయించినటువంటి కారణాన ఆయన పరిపాలనలో ప్రియులారా ఏర్పాటు కలిగినటువంటి, అంతకు మునుపు ఉన్నటువంటి అన్య ప్రియులారా విగ్రహములు, దేవతా ప్రతిమలను ఆయన పడద్రోసినటువంటి కారణాన, యెహోవాను ఆశ్రయించినటువంటి కారణాన 10 సంవత్సరాలు ప్రియులారా నెమ్మదిని ఆ దేశవాసులు పొందుకున్నారు. హిజ్కియా ప్రియులారా దేవుణ్ణి ఆశ్రయించిన కారణాన ప్రియులారా వారు వర్ధిల్లుతూ వచ్చారు. ఒకటి ప్రియులారా, మనము ఎవరిని ఆశ్రయించాలి అంటే యెహోవాను మనము ఆశ్రయించాలి. యెహోవాను మనము ఆశ్రయించేవారిగా ఉండాలి. యెహోవాను ఆశ్రయించువారు సంతోషిస్తారు అని దేవుని వాక్యం స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నది. ప్రియులారా 35వ కీర్తనలో దేవుని వాక్య భాగములో మనం చూసినట్లయితే ఏమండి 27వ వచనములో రెండవదిగా మనం ఏం చెయ్యాలో ప్రియులారా, ఒకటి దేవునిని మనము ఆశ్రయించాలి. రెండవదిగా 35వ అధ్యాయము 27వ వచనములో మనం చూసినట్లయితే, నా నిర్దోషత్వమును బట్టి ఆనందించువారు ఉత్సాహధ్వని చేసి సంతోషించుదురుగాక, తన సేవకుని క్షేమమును చూచి ఆనందించు, యెహోవా ఘనపరచబడును గాక అని వారు నిత్యము పలుకుదురు. దావీదు ప్రియులరా తన కీర్తనలో తెలియచేస్తున్నాడు, తాను ప్రియులరా నిర్దోషత్వమును బట్టి ఆనందిస్తూ ఉన్నాడు. ఏముండాలండి? ఒకటి ప్రియులరా దేవునిని మనము ఆశ్రయించాలి. దేవుని సన్నిధిలో దేవుణ్ణి ఆశ్రయించిన కారణాన ఆనందం కలుగుతుంది. రెండవది ప్రియులరా
నిర్దోషత్వం వలన మనకేం కలుగుతుంది అంటే ఆనందం కలుగుతూ ఉన్నది. ఈ రాత్రికాల సమయంలో దేవుణ్ణి సేవించే విషయంలో, దేవుని సన్నిధికి వచ్చినటువంటి మనము, దేవునిని మహిమపరుస్తున్నటువంటి మనము నిర్దోష హృదయాలతో, నిర్దోషత్వం కలిగి దేవునిని ప్రియులారా మనము మహిమపరచవలసిన వారమై ఉన్నాము. నిర్దోష హృదయాలతో దేవునిని మనము మహిమపరిచి, దేవునిని ఘనపరిచి, దేవుని సన్నిధిలో ప్రార్థించవలసిన వారమై ఉన్నాము. నిర్దోషత్వం కనపడాలి మన హృదయాల్లో ప్రభువుకి. చాలామంది ప్రియులరా ప్రార్థన చేస్తారు, పాటలు పాడతారు, వాక్యాన్ని చదువుతారు. ప్రియులరా ప్రభువు పనిలో ప్రియులరా ఎంతో ప్రియులరా మరి వారు చాలా కాలంగా ఉంటూ ఉంటారు. కానీ నిర్దోషమైనటువంటి హృదయాలు ప్రియులరా ఏమాత్రం కూడా కనిపించవు. దావీదు స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాడు, ప్రియులరా నా నిర్దోషత్వమును బట్టి ఏమండి ఆనందించువారు ఉత్సాహ ధ్వని చేసి సంతోషించుదురుగాక. నిర్దోషత్వాన్ని బట్టి. అక్కడే ప్రియులరా 37వ కీర్తనలో 6వ వచనములో మనం చూసినట్లయితే, 37వ కీర్తన 6వ వచనములో, ఆయన వెలుగు వలె నీ నీతిని, మధ్యాహ్నం వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరచును. దేవుని సన్నిధిలో ఎవరైతే ప్రియులారా నిర్దోషంగా ఉంటారో, ఎవరైతే ప్రియులారా దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నామో, ఆయన నిర్దోషత్వమును మధ్యాహ్నము వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరచును. వెలుగు వలె, మధ్యాహ్నం వలె దేవుని కొరకు నువ్వు నిర్దోష జీవితాన్ని జీవించినట్లయితే, నిర్దోషము కలిగి ప్రభు కొరకు నువ్వు ప్రియులారా ప్రభువుని సేవించినట్లయితే, మధ్యాహ్నం వలె వెలుగు వలె నీ నిర్దోషత్వాన్ని దేవుడు వెల్లడి చేస్తాడు. ఏ హృదయముతో దేవుణ్ణి ప్రియులారా ఆశ్రయిస్తున్నాం, ఎటువంటి హృదయాలతో దేవుని దగ్గరకు వస్తూ ఉన్నాం. ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్యమును వింటున్న మన జీవితాల్లో ప్రియులారా మనము గమనించాలి. ఒకటి, దేవునిని మనము ఆశ్రయించే వారిగా ఉండాలి. ఆసా దేవుణ్ణి ఆశ్రయించి ప్రియులరా నెమ్మది పొందాడు. హిజ్కియా ప్రియులరా దేవుణ్ణి ఆశ్రయించి వర్ధిల్లుతూ వచ్చాడు. ప్రియులరా మనము కూడా మనుషులను, రాజులను ఆశ్రయించక యెహోవాను ఆశ్రయించి ప్రియులరా మనము నెమ్మదిని పొంది సంతోషించే వారిగా మనము ఉండాలనేది దేవుని ఉద్దేశం. రెండవదిగా మనం చూస్తున్నాము నిర్దోషత్వము. నిర్దోషత్వం వలన మనకేం కలుగుతుంది? ఆనందం కలుగుతుంది. నిర్దోషత్వం వల్ల ప్రియులరా మనము మన స్థితి వెలుగు వలె, మధ్యాహ్నం వలె అగపడుతూ ఉన్నదని కీర్తనకారుడు తెలియచేస్తూ ఉన్నాడు. 25వ కీర్తనలో ప్రియులరా 21వ వచనములో మనం చూసినట్లయితే, 25వ కీర్తనలో 21వ వచనములో మనం చూసినట్లయితే, నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను, యథార్థతయు నిర్దోషత్వమును నన్ను రక్షించునుగాక. యథార్థత, నిర్దోషత్వం ప్రియులరా మనలను రక్షిస్తుంది. లోకము నుండి, పాపము నుండి, ప్రియులరా అపాయముల నుండి, ప్రియులరా దేవుని ఉగ్రత నుండి, ప్రియులరా మన నిర్దోషత్వము, యథార్థత మనలను రక్షిస్తుంది. ఎంతవరకు ప్రియులరా మనము నిర్దోష హృదయాలతో ప్రభువుని సేవిస్తూ ఉన్నాము. 18వ కీర్తనలో అక్కడే 24వ వచనములో చూసినట్లయితే ప్రియులరా అక్కడ దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. కావున యెహోవా నేను నిర్దోషిగా నుండుట చూచి తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చెను. ఎంత మంచి దేవుడు అండి. మనం నిర్దోషులముగా, నిర్దోష హృదయముతో దేవునిని సేవించినట్లయితే, దేవుని సన్నిధిలో దేవునిని స్తుతించినట్లయితే తప్పనిసరి ప్రియులరా మనము మన నిర్దోషత్వాన్ని బట్టి దేవుడు ప్రియులరా మనకు
ప్రతిఫలమును ఇచ్చేవాడుగా ఉన్నట్లుగా దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. రాత్రికాల సమయంలో దేవుని మాటలు వింటున్న మనకు ప్రియులరా, మనము ప్రభువుని సేవిస్తున్నట్లు ప్రియులరా, మనము నిర్దోష హృదయాలతో ప్రభువుని సేవించాలి. ప్రియులరా, దేవుని వాక్య భాగములో 2వ సమూయేలు గ్రంథములో మనం చూసినట్లయితే, సమూయేలు గ్రంథము 2వ గ్రంథములో ప్రియులరా 20వ అధ్యాయము 20వ వచనము నుండి మనం చదివినట్లయితే చక్కని మాటలు ప్రియులరా, అక్కడ దేవుడు తన దాసుడైనటువంటి దావీదును ద్వారాగా మాట్లాడుతున్నటువంటి మాటలు అక్కడ మనం చూడగలుగుతాం. 22వ అధ్యాయము 20వ వచనము నుండి మనం చదివినట్లయితే ప్రియులరా, నేను 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయము 20వ వచనములో, నేను ఆయనకు ఇష్టుడను గనుక ఆయన నన్ను తప్పించెను, నా నీతిని బట్టి ఆయన నాకు ప్రతిఫలమిచ్చెను, నా నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలమిచ్చెను, యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను. ఎవరినంటండి? యెహోవా మార్గమును నేను అనుసరించుచున్నాను. భక్తిహీనుడనైన దేవుణ్ణి విడిచిన వాడును కాను. ఆయన న్యాయ విధులనన్నిటినీ నేను లక్ష్య పెట్టుచున్నాను. ఆయన కట్టడాలను త్రోసివేసిన వాడను కాను. దోషక్రియలు నేను చేయనల్లకుంటిని, ఆయన దృష్టికి యథార్థవంతుడనైతిని. కావున నేను నిర్దోషినై ఉండుట యెహోవా చూచెను. తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలమిచ్చెను. ఎంత చక్కని ప్రియులరా మంచి సాక్ష్యాన్ని ప్రియులరా దావీదు తన నోటి నుండి తెలియచేస్తూ ఉన్నాడు. ప్రతి విషయములో, దేవునిని సేవించే విషయములో, దేవుని యందు భయభక్తులు కలిగిన విషయములో, దేవుని మార్గాల్లో ప్రియులరా ఆయన ఎక్కడా కూడా తప్పిపోవటానికి ఇష్టపడని వాడుగా దావీదు ఇక్కడ మనకు కనబడుతూ ఉన్నాడు. కనుకనే దేవుడు ప్రియులరా తన నిర్దోషత్వాన్ని బట్టి దేవుడు ఆయనకు ప్రతిఫలమునిచ్చినట్లుగా దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. ఈ రాత్రికాల సమయంలో దేవుని సన్నిధికి వచ్చినటువంటి మనము ఈ సంవత్సరం ప్రారంభ మాసములో ఉన్నాము. ప్రభువు మనము మన హృదయాల్లో, మన కుటుంబాల్లో, మన ఆత్మీయ జీవితాల్లో సంతోష ఆనందాలు మనం చూడాలి అంటే మొదటి దేవునిని ఆశ్రయించే వారిగా ఉండాలి. రెండవదిగా మనము నిర్దోష హృదయాలతో నడుచుకోవాలి. ప్రియులరా సమాజంలో ప్రియులరా ఎన్నో వినబడుతూ ఉంటాయి, సమాజంలో ఎన్నో చూస్తూ ఉంటాము, సమాజంలో ఎన్నో ఆటంకాలు వస్తూ ఉంటవి. అయినప్పటికీ కూడా ప్రభువు కొరకు ప్రియులరా మన నిర్దోష హృదయాలతో ప్రభువు కొరకు మనము పని చేయాలి. నిర్దోష హృదయాలతో ఆయన మార్గాన్ని మనము నడుచుకోవాలి. నిర్దోష హృదయాలతో ఆయన యందు భయభక్తులు కలిగిన వారిగా మనము ఉండాలి. ఒకటి ప్రియులారా మనం ఆయన్ని ఆశ్రయించాలి. రెండవ విషయాన్ని మనం చూస్తే నిర్దోష హృదయాలతో మనం ఉండాలి. ప్రియులారా తిరిగి మూడవదిగా 40వ అధ్యాయం కీర్తనల గ్రంథములో 16వ వచనములో మనం చూసినట్లయితే ప్రియులారా మనము ఆయనను వెతికే వారిగా మనము ఉండాలి. 40వ అధ్యాయం 16వ వచనములో మనం చూసినట్లయితే, ఏమండి నిన్ను వెదకువారు అందరూ నిన్ను గూర్చి ఉత్సాహించి సంతోషించుదురుగాక. ప్రియులారా దేవుణ్ణి వెతికేవారు తప్పనిసరి వారి హృదయాలు సంతోషంతో ఉండటానికి అవకాశం ఉన్నది. దేవునిని వెతికేవారు ఎవరు దేవుణ్ణి హృదయపూర్వకంగా వెతుకుతూ ఉంటారో, ఎవరు దేవుణ్ణి వెతకగలుగుతారో. ఈరోజు చాలామంది ప్రియులారా సమయం ఉండట్లేదు దేవుణ్ణి వెతకటానికి. సమయమంతా కూడా ప్రియులారా ఈ లోకములో ఉండేటువంటి ఈ లోకములో ప్రియులారా వారి పనులను వారి యొక్క ప్రియులారా వారి యొక్క అవసరాలు వెతుకుతూ ఉన్నారు. గృహం కట్టుకోవాలని,
ప్రియులరా, ఉద్యోగాలు చేసుకోవాలని, వ్యాపారాలు చేసుకోవాలని, వెండి బంగారాలు సంపాదించుకోవాలని, పేరును సంపాదించుకోవాలని, పదవులను సంపాదించుకోవాలని ప్రియులరా వారి పరుగులు వారు సమయం కొంచెం కూడా పోగొట్టుకోకుండా జాగ్రత్తగా వెతుకుతూ ఉన్నారు. ఎక్కడైనా ఏదైనా ప్రియులరా జారిపోద్దేమోనని ఎంతో ప్రియులరా జాగ్రత్తగా వెతుకుతూ ఉన్నారు. పేరుల కొరకు, పదవుల కొరకు, ప్రియులరా ఆడంబరాల కొరకు, ప్రియులరా అనేక విషయాల కొరకు వెతుకుతూ ఉన్నారు. సమయమంతా ప్రియులరా ఈ లోక విషయాల కొరకే వారు వెతుకుతూ వస్తూ ఉన్నారు. నువ్వు దేన్ని వెతుకుతున్నావో నాకు తెలియదు, కానీ దేవుని వాక్యం స్పష్టంగా తెలియచేస్తున్నది. నిన్ను వెదుకు వారందరూ నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషించుదురుగాక. నీ రక్షణను ప్రేమించువారు యెహోవా మహిమ పరచబడునుగాక అని నిత్యము చెప్పుకుందురుగాక. దేవుని రక్షణను వెతకాలి, దేవుని ప్రేమను వెతకాలి, దేవునిని వెతకాలి. ప్రియులరా, ఈ రాత్రికాల సమయంలో ఎవరిని దేనిని నువ్వు వెతుకుతున్నావో నాకు తెలియదు. ప్రియులరా, చాలా సమయం స్నేహితుల కొరకు వెతుకుతూ ఉంటారు, కొంతమంది ప్రేమించిన వారి కొరకు వెతుకుతూ ఉంటారు, రక్త సంబంధుల కొరకు వెతుకుతూ ఉంటారు. ఈ మధ్య కొంతమంది ఆఫర్ల కోసం వెతుకుతున్నారు అన్నమాట. ఏటి కోసం అండి? ఆఫర్స్ కోసం. ఏదైనా ఆఫర్ వస్తే ఆ ఆఫర్లో ఒక పనిముట్టు కొనుక్కోవాలని, లేకపోతే ఒకటి ఏదైనా సంపాదించుకోవాలని ఎన్నో ఎదుగుతూ ఉన్నారు. కానీ దేవుణ్ణి వెతికే వారికి సంతోషం ఉన్నది. ప్రియులరా, దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా తెలియచేస్తున్నది. ఒకటి, దేవుణ్ణి ఆశ్రయించిన వారికి సంతోషం ఉన్నది. నిర్దోష హృదయాలతో దేవుణ్ణి మహిమపరిచే వారికి సంతోషం ఉన్నది. ఇదిగో ఇక్కడ మనం చూస్తున్నాము, ఎవరు దేవుణ్ణి వెతుకుతారో వారి హృదయాల్లో సంతోషం, నిత్య సంతోషం వారి హృదయాలకు దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. 63వ అధ్యాయం 1వ వచనములో మనం చూసినట్లయితే, కీర్తనల గ్రంథములో ప్రియులరా దేవుని వాక్య భాగములో మనం చూస్తూ ఉంటాం. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదుకుదును, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెడుచున్నాను. దేవుణ్ణి వెతుకుతూ ఉన్నారు వేకువనే. తన పరిశుద్ధ ఆలయమందు నేనెంతో ఆశతో కనిపెట్టుకుంటున్నాను. ఎక్కడ కనిపెట్టాలో అక్కడ కనిపెడతలే ఈరోజు చాలామంది. కనిపెట్టని కూడని విషయాల్లో కనిపెడుతూ ఉన్నారు. ప్రియులారా, శాశ్వతం ఉండేటువంటి, నిత్యము ఉండేటువంటి, ఎప్పుడు ఉండేటువంటి ఈ ఆనందం కొరకు దేవుని దగ్గర మనం కనిపెట్టాలి, దేవునిని మనం వెతకాలి. దేవుని సన్నిధిలో ప్రియులారా దేవునిని మనం వెతకాలి. ఆయన వెతికే వారికి సంతోషం ఉన్నది, ఆయనను వెతికే వారికి ఆనందం ఉన్నది. ఆయన్ని వెతికే వారికి ప్రియులరా, ఏం వెతుకుతున్నావు? దేన్ని వెతుకుతూ ఉన్నావు? ప్రియులరా, ఈ దినాల్లో చాలామంది ప్రియులరా యవనస్తులైనటువంటి వారు గూగుల్ వెతుకుతున్నారన్నమాట. ఎప్పుడు చూసినా ఇక గూగుల్లో వెతుకుతున్నారు. ఏదైనా మనం కనిపెట్టాలంటే, లేకపోతే ఏదైనా తెలుసుకోవాలంటే ప్రియులరా ఇంటర్నెట్కి వెళ్ళిపోతున్నారన్నమాట. కానీ దేవుని సన్నిధిలో దేవుణ్ణి వెతకాలి. దేవునిని మనం వెతికినట్లయితే తప్పనిసరి ప్రియులారా మన హృదయాలకి దేవుడు ఆనందాన్ని ఇస్తాడు, మన హృదయాలకి దేవుడు సంతోషాన్ని కలగజేస్తాడు. ఇదిగో ఈ రాత్రికాల సమయంలో ప్రియులారా, ఒకటి, దేవుణ్ణి ఆశ్రయించిన వారు సంతోషిస్తారు. దేవుణ్ణి ఆశ్రయించిన ఆశ ప్రియులారా నెమ్మది పొందాడు. ఈ దినాల్లో చాలామంది అధికారాలు ఉన్నా కానీ నెమ్మది లేదు. గొప్ప అధికారాలు ఉన్నవి ప్రియులారా, మంచి మంచి పదవులు ఉన్నాయి, కానీ వారికి నెమ్మది లేదు, సంతోషంగా ఉండలేకపోతున్నారు. అది మనకు తెలియదు, వాళ్ళని అడిగితే తెలుస్తుంది. ఎప్పుడు చూసినా టెన్షన్,
ఎప్పుడు చూసినా ఏదో ఒక వివాదం, ఏదో ఒక సమస్య. ప్రియులారా, ధనముండి, అధికారముండి, పదవుండి, ఉద్యోగముండి నెమ్మది లేకుండా అనేకులు జీవిస్తూ ఉన్నారు ప్రియులారా. కానీ దేవుణ్ణి వెతికి దేవుణ్ణి ఆశ్రయించే వారికి నెమ్మది ఉన్నది. ఎదుగో నిర్దోష హృదయాలతో దేవుని సన్నిధికి వచ్చి దేవుని మహిమపరిచేవారు, దేవుని గణపరిచే వారికి సంతోషం ఉన్నది. ఎదుగో దేవుణ్ణి వెతికే వారికి సంతోషం ఉన్నట్లుగా దేవుని వాక్యములో ప్రియులారా 69:6 వచనం చూడండి. అక్కడ 69వ అధ్యాయములో 6వ వచనములో మనం చూసినట్లయితే, ప్రభువా సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ కొరకు కనిపెట్టుకున్న వారికి నా వలన సిగ్గు కలగనీయకము. ఇశ్రాయేలు దేవా, నిన్ను వెదుకు వారిని నా వలన అవమానమునందనీయకము. దేవుణ్ణి వెతికే వారికి ప్రియులారా అవమానం కలగనీదు. దేవుణ్ణి వెతికే వారికి సిగ్గు కలిగేటువంటి పరిస్థితులు ప్రియులారా మనము తీసుకురాకూడదని ఎంతో చక్కగా ప్రియులారా కీర్తనాకారుడైన దావీదు ద్వారా తెలియచేస్తూ ఉన్నారు. ఎవరు ఆయన్ని వెతుకుతున్నారో, ఎవరు ఆయన మహిమపరుస్తున్నారో వారికి సిగ్గు కలగటం దేవునికి ఇష్టం లేదు, వారికి అవమానం కలగటం దేవునికి ఇష్టం లేదు. కనుక ప్రియులారా మనము ఆయన్ను వెతికే వారిగా మనం ఉండాలి. ప్రియులారా, చివరి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. కీర్తనల గ్రంథం అక్కడే 70వ అధ్యాయములో 1 నుండి 4 వచనాలు మనం చదివినట్లయితే అక్కడ దేవుని వాక్యములో మనం చూస్తున్నాము, దేవా నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము, యెహోవా నా సహాయమునకు త్వరగా రమ్ము. నా ప్రాణము తీయగోరువారు సిగ్గుపడి అవమానమునందుదురుగాక, నాకు కీడు చేయగోరువారు వెనుకకు మళ్లింపబడి సిగ్గునందుదురుగాక. ఆహా ఆహా అని పలుకువారు తమకు కలిగిన అవమానమును చూసి విస్మయమందుదురుగాక. నిన్ను వెతుకు వారందరూ నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషించుదురుగాక. నీ రక్షణను ప్రేమించువారు దేవుడు మహిమపరచబడును గాక అని నిత్యము చెప్పుదురుగాక. దేవుణ్ణి వెతికేవారు ప్రియులారా, చివరి విషయం ఏమిటంటే దేవుని రక్షణను ప్రేమించేవారు. ఎవరిని ప్రేమించాలండి? దేవుని రక్షణను, దేవునిని మనము ప్రేమించేవారిగా ఉండాలి. ఒకటి ప్రియులారా, దేవుణ్ణి మనము ఆశ్రయించాలి. దేవుణ్ణి ఆశ్రయించిన వారు నెమ్మదిని వర్ధిల్లటను మనం చూసాము. నిర్దోషత్వం కలిగిన వారుగా మనము ఉండాలి. 3 దేవుణ్ణి వెతికేవారిగా ఉండాలి. ఇదిగో 4వ విషయం, దేవునిని ప్రేమించేవారిగా, దేవుని రక్షణను ప్రేమించేవారిగా మనము ఉండాలి. ఎవరిని ప్రేమించాలండి? దేవునిని ప్రేమించాలి. దేవుడు అనుగ్రహించేటువంటి రక్షణను ప్రేమించాలి. దేవుడు ప్రియులారా మనల్ని రక్షించుట కొరకు ఆయన పరలోకమును విడిచిపెట్టి భూమి మీదకి వచ్చాడు. మనల్ని ఆయన ప్రేమిస్తున్నాడు, మనల్ని ఆయన ప్రేమించుతున్నాడు. కనుకనే ఆయన ప్రాణం పెట్టాడు. మనం కూడా ఆయనను ప్రేమించాలి. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రికలో 8వ అధ్యాయం 28వ వచనములో మనం చూసినట్లయితే పౌలు స్పష్టంగా తెలియచేస్తున్నాడు, దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ప్రియులారా, ఇక్కడ దేవుని వాక్య భాగములో మనం చూస్తున్నాము, ఎవరైతే ప్రియులారా ప్రభువుని ప్రేమించగలుగుతారో, ఎవరైతే ప్రభువుని ప్రేమించే వారిగా వారు ఉంటారో, వారి సంకల్పములో, దేవుని సంకల్పములో వారికి సమస్తము సమకూడి జరుగుతున్నవని మనం ఎరగవలసిన వారమై ఉన్నాం. ఈ రాత్రి దేవుని నువ్వు ప్రేమిస్తూ ఉన్నావా? ఈ లోకాన్ని ప్రేమిస్తున్నావా? దేవుణ్ణి ప్రేమిస్తే ప్రభు సన్నిధికి రాకుండా ఉండలేవు. ప్రభువుని ప్రేమిస్తే ప్రభువుని ఆశ్రయించకుండా ఉండలేవు. ప్రభువుని ప్రేమిస్తే నిర్దోష హృదయం కలగకుండా ఉండలేవు. ప్రభువుని ప్రేమిస్తే ప్రభువుని వెతకకుండా నువ్వు ఉండలేవు.
దేవుణ్ణి ప్రేమించేవారు మాత్రమే దేవుణ్ణి వెతుకుతారు. ఈ లోకాన్ని ప్రేమించేవారు దేవుణ్ణి వెతకలేరు. దేవుణ్ణి ప్రేమించేవారు మాత్రమే దేవుణ్ణి వెతకగలుగుతారు. ఇదిగో ఇక్కడ పౌలు ప్రియులారా స్పష్టంగా తెలియచేస్తున్నాడు. దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్యమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. ఆయన నిన్ను పిలుస్తున్నాడు. ఆయన లోకములో సకల మానవాళిని ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఆయన నువ్వు ప్రేమిస్తే నీకు సమస్యము సమకూరి జరుగుతూ ఉన్నవి. ప్రియులరా, నేను ముగించే ముందు అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయం 9వ వచనములో మనం చూసినట్లయితే ఇందును గురించి ఏమండి, దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచునో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. దేవుణ్ణి మనం ప్రేమిస్తే ఆయన ఒట్టిగా విడిచిపెట్టడు. మన పట్ల గొప్ప కార్యాలు ఆయన జరిగించేవాడిగా ఉంటాడు. ఈ రాత్రి ప్రభువుని ప్రేమించినట్లయితే నిర్దోష హృదయముతో దేవుణ్ణి ఆరాధించగలగదలి. ఈ రాత్రి ప్రభువుని ప్రేమించినట్లయితే ఆయన్ని ఆశ్రయించాలి. ప్రభువుని ప్రేమించినట్లయితే ఆయన వెతకాలి. ప్రభువుని ప్రేమించే వారి కొరకు ఆయన చేసే కార్యాలు కంటికి కనబడవు, ప్రియులారా చెవికి వినబడవు, హృదయానికి అర్థం కావు. హృదయానికి అర్థం కానటువంటి గొప్ప కార్యాలు ఆయన చేయగలవాడు అని దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నది. ప్రియులారా, దేవుని వాక్యముని వింటున్నటువంటి మన జీవితాల్లో మనం ఆయన్ని ప్రేమిస్తున్నామా? ఎంతవరకు ఆయన్ని ప్రేమించగలుగుతూ ఉన్నాం? ఎంతవరకు ఆయన్ని ప్రేమించి ఆయన ఆజ్ఞలకు, ఆయన విధులకు, ఆయన కట్టడాలకు, ఆయన మార్గాలకు లోబడగలుగుతూ ఉన్నాం? రాజైన హిజ్కియా దేవుణ్ణి ప్రేమించి దేవునికి లోబడి దేవుణ్ణి ఆశ్రయించినట్లుగా దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. ఆసా తన జీవితంలో, తన దినాల్లో ప్రియులారా తన పితరుడైనటువంటి దావీదు దేవుణ్ణి ఆశ్రయించినటువంటి కారణాన ఆయన పరిపాలన ఎంతో నెమ్మది కలిగిన పరిస్థితి ప్రియులారా కనబడింది. నీ కుటుంబంలో, నీ ఆరోగ్య విషయంలో, నీ ఆర్థిక విషయంలో, నీ ఉద్యోగ విషయంలో, ప్రియులారా నువ్వు జీవిస్తున్నటువంటి, నీవు ఆశించినటువంటి ప్రతి విషయంలో దేవుని నెమ్మది నువ్వు పొందుకోవాలి అంటే దేవునిని మనము ఆశ్రయించే వారిగా మనము ఉండాలి. ఈ రాత్రికాల సమయంలో ఒకవేళ ఈ రాత్రి ప్రభువుని మనం ఆ విధంగా ఆశ్రయించటానికి ఇష్టపడినట్లయితే ఓ మంచి తీర్మానముతో మరొక్కసారి ప్రభువుని ఆశ్రయించి ప్రార్థన చేసుకుందాం. ఈ ప్రభు సమయంలో, ప్రార్థనా సమయంలో ప్రియులారా మనము ప్రార్థన చేసుకుందాము. దేవుని మాటలు వింటున్నటువంటి మనము ప్రభు మార్గములో మనం వెళ్ళుట కొరకై ప్రార్థనా మనసుతో ప్రార్థన చేసుకుందాం. ఈ మాటలు దేవుడు ఆశీర్వదించునుగాక.